హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈరోజు వీడియోలో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదేంటంటే బొంబాయి రవ్వతో వడలు. వినడానికి డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 కప్స్ ఆఫ్ వాటర్లో జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి అలాగే సరిపోని ఉప్పు తీసుకోవాలి. అన్ని వేసుకున్న తర్వాత మంచిగా మరగనివ్వాలి. ఆ తర్వాత 2 కప్స్ ఆఫ్ వాటర్ కి మనం 1 కప్ రవ్వ తీసుకోవాలి. మరుగుతున్న దాంట్లో బొంబాయి రవ్వ వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. కొంచెం హీట్ తగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు బియ్య పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో నుండి కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లాగా చేసుకొని మనం వడలు ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకోవాలి. ఒకవేళ వడలు క్రాక్స్ లాగా వచ్చినా లేకపోతే సరిగ్గా రాకపోయినా చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని వడల్లా చేసుకుంటే చాలా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వడలు చేసుకున్న గ్యాప్లో మనం ఏం చేయాలంటే గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ వడలు చేసుకోవడం కూడా అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి. వడలు అనేవి 2 సైడ్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. వడలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.